హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆల్ కి ప్రెస్ చేసుకోండి. ఇంక మీద రాబోయే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ అందుతాయి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటే స్పెషల్ గా ఉంటుంది. దీన్ని జనరల్ గా నాన్ వెజ్ కాంబినేషన్ లో చేసుకొని తింటారు, కానీ పప్పుతో కూడా చాలా బాగుంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దూరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో ఒక 3 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాయలు, 3 యాలుక్కాయలు, 3 స్టార్ అనైజ్లు వేసుకోవాలి. వీటి ఆరోమా బయటకు వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. అలాగే దీంట్లో ఒక స్పూన్ షాజీరా వేసుకోవాలి. యాక్చువల్ గా దీని వల్లనే బగారా రైస్ లో మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, ఘాటు పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కడిగి 1 గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే దీనిలో మనం రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది హైదరాబాదీ స్పెషల్ బగార్ రైస్. ఇప్పుడు దీంట్లో 1 కప్ రైస్ గాను 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ని సిమ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు దమ్ అవనివ్వాలి. ఈ విధంగా దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బగార్ రైస్ కి మంచి కాంబినేషన్ చికెన్ కర్రీ. కింద డిస్క్రిప్షన్ లో నాన్ వెజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.